నిన్న మెర్జ్ సార్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎలా చేయాలని చెప్పాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 6, 8, 1, 2, 9, 5 ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఇవన్నీ ఏ అనే అర్రేలో ఉన్నాయనుకో, ఇవన్నీ కూడా ఏ అనే అర్రేలో ఉన్నాయి. ఇది ఏ అనే అర్రే అనుకోండి. 0, 1 ఇలా ఎక్కడి దాకా n-1. నేనేం చెప్పాను ఫస్ట్ రికర్షన్ మీద మెర్జ్ సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాను, మిడిల్ కనుక్కోండి అని చెప్పాను. మిడిల్ అంటే లో ప్లస్ హై బై 2 మిడిల్ కనుక్కొని మీరు ఏం చేయమని చెప్పాను, లో టు మిడ్ ఒక పార్ట్ చేయమన్నాను. లో టు మిడ్ ఒక పార్ట్ చెయ్యి, తర్వాత మిడ్ +1 టు హై ఒక పార్ట్ చెయ్యి. లో టు మిడ్ ఒక పార్ట్, మిడ్ +1 టు హై ఇంకొక పార్ట్. దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ చేయాలి. అలా ఎక్కడి దాకా చేయాలి, 1 ఎలిమెంట్ దాకా చేసి మళ్ళీ మెర్జింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఇది 5 తీసుకుందాం, ఇది 9 తీసుకుందాం. ఓకే, 5, 9 ఉందనుకో. ఇందులో ఎలా నేను మెర్జ్ చేసి సార్ట్ చేస్తానో చూడండి. ఇది ఏ అర్రే అనుకోండి, అదేంటి ఏ అర్రే. ఇది బి అర్రే అనుకోండి, అది ఏ అర్రే, ఇది బి అర్రే. ఇలా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఉంది బి అర్రే. ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేసి సార్ట్ ఎలా చేయాలో చూడండి. ఇది ఏ అర్రే, ఇది బి అర్రే. ఫస్ట్ ఈ ఏ అర్రేలో ఫస్ట్ పొజిషన్ని ఏమనుకోండి, ఐ అనుకోండి. అంటే ఐ ఈక్వల్ టు లో, ఐ ఈక్వల్ టు లో లో. ఈ దీంట్లో ఫస్ట్ పొజిషన్ని జే అనుకోండి. నా జే ఈక్వల్ టు ఐ ఏమైతుంది, మిడ్ +1. ఇది లో టు మిడ్, ఇది మిడ్ +1 టు హై, ఇది మిడ్. చెప్పాను కదా 2 పార్ట్స్ చేస్తాం. ఫస్ట్ మిడిల్ కనుక్కుంటాము, కనుక్కొని లో టు మిడ్ ఒక పార్ట్, మిడ్ +1 హై టు ఒక పార్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది. ఏ ఆఫ్ ఐ ఒకవేళ లెస్ దెన్ ఏ ఆఫ్ జే ఉందనుకో, ఏ ఆఫ్ ఐని ఇందులో వేయాలి. లేదు ఏ ఆఫ్ జే తక్కువ ఉందనుకో, ఏ ఆఫ్ జే వేయాలి. ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే ఏది చిన్నగా ఉంది, ఏ ఆఫ్ జే. కాబట్టి ఏం చేయాలి అప్పుడు, ఆ ఏ ఆఫ్ జేని బి ఆఫ్, ఇది కే, కే కే ఈజ్ ఆల్సో లో, కే ఈజ్ ఆల్సో లో. ఏ ఆఫ్ ఐ, బి, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది, ఏ ఆఫ్ జే. సో ఏ ఆఫ్ జేని కాపీ చేసి ఇది కాపీ చేస్తే జేని ఇంక్రీజ్ చేసుకో, సో జేని ఇంక్రీజ్ చేసుకుంటే జే ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే ఏది చిన్నగా ఉంది, ఏ ఆఫ్ జే ఉంది. సో మళ్ళీ ఏ ఆఫ్ జేనే కాపీ చేసుకో. అయితే ఇది వేసినప్పుడు కేని కూడా ఇంక్రీజ్ చేస్తుండాలి. నా కే ఇక్కడ ఉండేది. నా ఇప్పుడు 2 వేసిన తర్వాత ఇప్పుడు జేని పెంచుకో, తర్వాత ద వాట్ కేని పెంచుకో. ఇప్పుడు చూడు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే ఏది చిన్నగా ఉంది, ఏ ఆఫ్ ఐ. సో బి ఆఫ్ కేలో ఏ ఆఫ్ ఐని వేసి ఐ వేసావు కాబట్టి ఇప్పుడు ఏం చేసుకో, ఐని ఇంక్రీజ్ చేసుకో. నా మళ్ళీ చెక్ చేయి, ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది, ఏ ఆఫ్ ఐ. సో కాబట్టి ఏం చేయి, ఏ ఆఫ్ ఐని కాపీ చేసి ఐని పెంచుకో, తర్వాత కేని పెంచుకో. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే ఏది చిన్నగా ఉంది, సో కాబట్టి ఏ ఆఫ్ జేని ఇందులో వేసేసుకో, తర్వాత జే పెంచుకో, తర్వాత వాట్ కే పెంచుకో. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది, సో ఏ ఆఫ్ ఐ. కాబట్టి ఏ ఆఫ్ ఐని బి ఆఫ్ కేలోకి వేసుకొని, సో ఐని పెంచుకో అండ్ వాట్ కేని పెంచుకో. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది, సో 8. సో కాబట్టి ఏ ఆఫ్ ఏది 8 విషయం.
ఇది 6 6. ఏ ఆఫ్ జేలలో ఏది చిన్నగా ఉంది? ఏ ఆఫ్ ఐ. సో ఐని పెంచుకో, ఐ పెంచితే ఇలా అవుతుంది. నా ఇలా కే. అయితే రూల్ ఏంటి అంటే ఈ ఐ మిడిల్ని క్రాస్ కావద్దు అండ్ జే హైని క్రాస్ కావద్దు. ఇప్పుడు ఈ ఐ మిడిల్ని క్రాస్ అయిందనుకో ఈ పార్ట్ అయిపోయింది. ఈ జే హైని క్రాస్ అయిందనుకో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక పార్ట్ అయిపోతే రెండో పార్ట్ని డైరెక్ట్గా కాపీ చేసుకో. సో ఇది మిగిలింది కాబట్టి సో ఏ ఆఫ్ జేని కాపీ చేసుకో. సో తర్వాత ఏం పెంచుకో? జేని పెంచుకో. జే ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ కే ఇక్కడికి వచ్చేస్తుంది. నా జే ఏమైపోయింది? హైని క్రాస్ అయిపోయింది. కాబట్టి ప్రాసెస్ స్టాప్. ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా చేయాలి? 2 కండిషన్స్. ఐ మిడిల్ లోపలనే ఉండాలి, మిడిల్ వరకే ఉండాలి అండ్ జే హై వరకే ఉండాలి. ఈ ప్రాసెస్ని సో ఎప్పటిదాకా చేయండి? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ అండ్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై వరకు చేయండి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైడ్ మెర్జ్ సార్ట్. నౌ int a of array, int l, int ఓకేనా, లో అండ్ హై. సో int మిడిల్ అని ఒకటి తీసుకుందాం. ఈ ప్రాసెస్, ఈ డివైడ్ చేసే ప్రాసెస్ అంటిల్ 1 ఎలిమెంట్ దాకా. 1 ఎలిమెంట్ అంటే లో లెస్ దెన్ హై. మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయంటే లో లెస్ దెన్ హై. 1 ఎలిమెంట్ ఉంటే లో ఈక్వల్ టు హై కదా. కాబట్టి ఇఫ్ లో లెస్ దెన్ హై అంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటే ఏం చేయి? మెర్జ్ సార్ట్ ఇదే ఫంక్షన్ కాల్ చేయి. ఫస్ట్ మిడిల్ కనుక్కో. మిడిల్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. మిడిల్ కనుక్కొని నా వాట్ మెర్జ్ సార్ట్ ఏ కామా ఎల్ కామా ఎన్. లో టు మిడ్ ఒక పార్ట్. మెర్జ్ సార్ట్ మళ్ళీ నా ఏ కామా ఎం ప్లస్ 1 కామా హై రెండో పార్ట్. చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయమన్నా? మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉంటేనే చేయండి. ఏం చేయి? మిడిల్ కనుక్కో, లో టు మిడ్ ఒక పార్ట్ అనుకో, మిడ్ ప్లస్ 1 టు హై ఒక పార్ట్. ఇప్పుడు మళ్ళీ రికర్షన్లో కాలవుతుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ 2 పార్ట్స్, దాన్ని మళ్ళీ 2 పార్ట్. అలా ఎప్పటిదాకా జరుగుతుంది? 1 ఎలిమెంట్ సపరేట్ అయ్యేదాకా జరుగుతుంది. తర్వాత మెర్జ్ అనే ఫంక్షన్ని పిలిచి, మెర్జ్ అనే ఫంక్షన్ ఏ కామా లో కామా మిడ్ కామా హై. నా దగ్గర ఇది లో, ఇది మిడ్, ఇది హై. వీటన్నిటిని ఏం చేయి? మెర్జ్ చెయ్యి అని చెప్తున్నాను. ఇక్కడ మెర్జ్ అనే ఫంక్షన్ మళ్ళీ వేరే రాస్తాను. వైడ్ మెర్జ్ int a of array, int l, int m, int h. ఓకే. నా మెర్జ్ అనే ఫంక్షన్ అర్రేని తీసుకుంది, లోన్ తీసుకుంది, మిడ్ని తీసుకుంది, హైని తీసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? బి అనే అర్రే తీసుకోవాలి. బి ఆఫ్ 20. నా ఐ కామా జే కామా కే. ఐ ఈక్వల్ టు కే ఈక్వల్ టు ఎల్ చెప్పాను కదా. ఐ కేని లో అనుకో. జే ఈక్వల్ టు ఏమనుకోమని చెప్పాను? మిడ్ ప్లస్ 1. జేని ఇక్కడ, ఐ ఇక్కడ, కే ఇక్కడ, నా జే ఇక్కడ. నా ఏం చేయాలి? వైల్ ఎప్పటిదాకా ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అండ్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. చెప్పాను కదా, ఐ మిడిల్ లోపలనే ఉండాలి, జే హై లోపలనే ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఐ మిడిల్ని క్రాస్ కావద్దు, జే హైని క్రాస్. అప్పటిదాకా ఏం చేయాలి? ఇఫ్ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఏ ఆఫ్ జే ఉందనుకో, ఏ ఆఫ్ ఐ చిన్నగా ఉంది, సో ఏం చేయి? బి ఆఫ్ కే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ వేయి అండ్ ఐ ప్లస్ ప్లస్ అండ్ వాట్ కే ప్లస్ ప్లస్.
లేదు. ఎల్స్ ఎల్స్ అంటే ఏమన్నట్టు, ఏది తక్కువ ఉంది? ఏ ఆఫ్ జే తక్కువ. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? బి ఆఫ్ జే ఈక్వల్ టు బి ఆఫ్ కే ఈక్వల్ టు వాట్? ఏ ఆఫ్ జే. ఇప్పుడు ఏమేం పెంచాలి? జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. ఇది చిన్నగా ఉంటే ఇది వేయాలి, ఐదు పెంచాలి, కేని పెంచాలి. ఇది చిన్నగా ఉంటే జేని వేయాలి, జే పెంచాలి, కే. ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా జరుగుతూ ఉంటుంది? ఐ మిడిల్ క్రాస్ అయినా అవుతుంది, లేదా జే హై అయినా అవుతుంది. సో రెండిట్లలో ఒక పార్ట్ అయిపోతుంది, కానీ ఒక పార్ట్ మిగులుతుంది. ఆ మిగిలిన పార్ట్ని ఏం చేసుకోవాలి? కాపీ చేసుకోవాలి. వై ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ ఉందా అంటే ఫస్ట్ పార్ట్ అయిపోలేదు. కాబట్టి ఏం చేసుకో? బి ఆఫ్ కే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. వై ఒకవేళ సెకండ్ పార్ట్ మిగిలిందా? సెకండ్ పార్ట్ మిగిలి ఉంటే ఏం చేసుకో? సెకండ్ పార్ట్ వేసేయి. ఏ ఆఫ్ జే, జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. ఈ రెండు లూపులు ఎగ్జిక్యూట్ కావు, ఏదో ఒకటే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏ పార్ట్లో అయితే మీకు ఎలిమెంట్స్ మిగిలాయో ఆ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతా చేశాము, సార్టింగ్ వచ్చింది. కానీ ఈ సార్ట్ అయిన ఎలిమెంట్స్ అన్ని ఎక్కడున్నాయి? బి అనే అర్రేలో ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఎక్కడ ఉండాలి? ఏ అనే అర్రేలో. అందుకే ఫర్ ఐ ఈక్వల్ టు ఎల్, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్. నౌ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు వాట్? బి ఆఫ్ ఐ. అన్ని ఏ బి అనే అర్రేలో ఉన్న సార్ట్ అయిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసాం. ఈ విధంగా మెర్జ్ సార్ట్. ఫస్ట్ ఏం చేయాలి? 2 parts, మళ్ళీ 2 parts, మళ్ళీ 2 parts అంటిల్ ఎక్కడ దాకా? 1 ఎలిమెంట్ సపరేట్ అయ్యేదాకా. తర్వాత ఏం చేస్తూ ఉండాలి? వాటన్నిటినీ మెర్జ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంది, ఏం చేయాలి? ఫస్ట్ 2 parts 3, 4, 6, 8. Now 1, 2, 5, 9. మళ్ళీ దీన్ని 2 parts 3, 4, 6, 8. Now 1, 2, 4, 1, 2, 5, 9. మళ్ళీ దీన్ని 2 parts 3, 4. Now what? 6, 8. 1, 2, 5, 9. లెఫ్ట్ పార్ట్ ఒక్కొక్క ఎలిమెంట్గా అయిపోయిన తర్వాత రైట్ పార్ట్ చేయాలి. 3, 4. Now what? 6, 8. మళ్ళీ 1, 2, 3, 4, 5, 9. లెఫ్ట్ మొత్తం అయిపోయాయి కాబట్టి మళ్ళీ రైట్ 3, 4, 6, 8. Now మళ్ళీ వాట్? 1, 2. Now what? 5, 9. Now 3, 4, 6, 8. Now 1, 2 సపరేట్ అయిపోతుంది. 1, 2, 5, 9. లెఫ్ట్ అయిపోయినాక రైట్. మళ్ళీ 3, 4. Now what? 6, 8. 1, 2. Now ఇవన్నీ రికర్షన్లో కాల్ అయిపోతాయి. మొత్తం అన్ని ఇండివిజువల్గా అయిపోయినాయి. ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి? మెర్జింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు మెర్జ్ చేద్దాం. 3, 4. ఏది తక్కువ ఉంటే అది ఫస్ట్, తర్వాత సెకండ్. ఇది 6, 8. ఇది 1, 2, 5, 9. హలో, ఎన్నిసార్లు అయితే డివైడ్ చేశావో ఆ మెర్జ్ ఫంక్షన్ కూడా అన్నిసార్లు కాల్ అవుతుంది. నా ఇప్పుడు నా వాట్? 3, 4. నా ఏం మెర్జ్ అవుతుంది? 6, 8. 1, 2. నా 5, 9. నెక్స్ట్ ఏం మెర్జ్ అవుతాయి? 3, 4, 6, 8. Now next 1, 2, 3, 5, 9.
నెక్స్ట్ లెఫ్ట్ పార్ట్ మెర్జింగ్ అయిపోయింది, నెక్స్ట్ రైట్ పార్ట్ మెర్జింగ్ అయిపోయింది. తర్వాత ఈ రెండింటిని మెర్జింగ్ చేస్తాం. మీకు ఈ ప్రోగ్రాంలో కనిపించేది ఏం కనిపిస్తుందో తెలుసా? ఫస్ట్ డివైడ్ చేసేది కనిపిస్తుంది, లాస్ట్ మెర్జ్ చేసేది కనిపిస్తుంది. డివైడ్ చేసేది కనిపిస్తుంది, లాస్ట్ మెర్జ్ చేసేది కనిపిస్తుంది. మధ్యలో మొత్తం రికర్షన్తో జరిగిపోతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ మెర్జ్ సార్ట్. డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఫుల్ ప్రోగ్రామ్ పెడతాము, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చేసి చూడండి.